హాయ్ హలో వెల్కమ్ టు పోస్ట్ 360. నేను మీ మురళీ రాపల్లి. ఒక రకంగా చెప్పాలంటే జగన్మోహన్ రెడ్డి గారు చాలా చాలా అదృష్టవంతుడు అని చెప్పుకోవాలి. ఎందుకంటే పార్టీ ఇంత దారుణంగా ఓడిపోయిన తర్వాత దేశం మొత్తం జగన్మోహన్ రెడ్డి వైపు ఒక లూజర్ గా చూస్తున్న టైంలో ఆయనకున్న బలాన్ని వ్యక్తపరచడానికి ఆయనకు దొరికిన ఆయుధం తన క్యాడర్. ఎందుకంటే ఓడిపోయాడు అనే టైంలో నేను ఓడిపోయాను, సరే నా ఓట్ బ్యాక్ ఎంతో తెలుసా అంటూ మేసం తిప్పగలిగాడంటే జగన్మోహన్ రెడ్డి కేవలం తనకున్నటువంటి అభిమానులు, ఫాలోవర్స్ బట్టే. జగన్మోహన్ రెడ్డి గారు ఓటు బ్యాంక్ దగ్గర 40% అంటే కూటమి, జనసేన, బీజేపీ ఇంకా వామపక్షాలు అన్ని కలిసినా కూడా జగన్మోహన్ రెడ్డి గారి ఓటు బ్యాంకు దగ్గరలోకి వస్తారంతే. ఆ విధంగా చెప్పాలంటే జగన్మోహన్ రెడ్డి గారికి ఉన్నటువంటి మాస్ ఫ్యాన్ బేస్ అంతా ఇంత కాదు. ఆ మాస్ ఫ్యాన్ బేస్ లోంచి చాలా మంది అభిమానులు బయటకు వచ్చి ఇప్పుడు సోషల్ మీడియాలో యాక్టివ్ అయిపోయారు. ఎందుకని? మెయిన్ స్ట్రీమ్ మీడియా అనేది జగన్మోహన్ రెడ్డి గారికి లేదు. ఒకే ఒకటి ఉంది, అది సాక్షి టీవీ, అది ఓపెన్. కానీ నివిరి గొప్పని నిప్పులాగా కూటమికి మాత్రం దగ్గర 10 ఛానళ్లు, 6 న్యూస్ పేపర్లు, ఇంకా యూట్యూబ్ ఛానల్ సొంతగా నడిపిస్తారు. దగ్గర ఒక 1000-2000 ఉంటాయి. మీమ్ పేజెస్ అన్ని కలిపి దగ్గర చాలా ఉంటాయి. ఇదంతా ఒక ఆర్గనైజ్డ్ క్రైమ్ గా సోషల్ మీడియా ఆర్గనైజ్డ్ దుమ్మెత్తిపోయడానికి వాడుకునేటువంటి ఛానల్స్ కూటమికి చాలా ఉన్నాయి. కానీ జగన్మోహన్ రెడ్డి గారికి ఉన్నది ఏంటి అంటే హార్డ్ కోర్ ఫ్యాన్స్. నువ్వు ఓడిపోయినా చివరికి నువ్వు చచ్చిపోతా అన్నా నీతో పాటు వచ్చి చచ్చిపోవడానికి సిద్ధంగా ఉన్నటువంటి ఫ్యాన్సే జగన్మోహన్ రెడ్డి గారి బలం. కానీ గత 5 సంవత్సరాల్లో జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళందరినీ నెగ్లెక్ట్ చేసి పక్కన పడేశారు. ఎందుకంటే అందరినీ ఒకే దృష్టి చూడాలి, నా వాళ్ళని నేను పక్షపాతం చూపిస్తే రేపన్న రోజున నేను ఒక చరిత్రహీనుడిగా మిగిలిపోతాను. కాబట్టి మన తారతమ్య భేదం లేకుండా, కులం చూడకుండా, మతం చూడకుండా, ప్రాంతం చూడకుండా, పార్టీ చూడకుండా, ఏ జెండా పట్టాడో చూడకుండా అందరికీ కూడా సంక్షేమాన్ని మెండుగా అందించినటువంటి జగన్మోహన్ రెడ్డి పార్టీ కార్యకర్తలను, పార్టీకి తోడుగా ఉన్నటువంటి సోషల్ మీడియాని అయితే అసలు దేకలేదు. ఆడెవరు ప్రశాంత్ కిషోర్, వాడు వీడు ఏదో హై ప్రొఫైల్డ్ లో తన సత్తా ఏదో చూపిద్దామని చాలా ట్రై చేశాడు. కానీ చివరికి జరిగింది ఏంటి? ఎవరినైతే వద్దనుకున్నారు, ఎవరినైతే కాదు అని పక్కన పెట్టేశాడు, ఏ సోషల్ మీడియానైతే అసలు వద్దు, వీళ్ళతో ఏం ఉపయోగం అనేసి చిన్న చూశాడో, జగన్మోహన్ రెడ్డి గారు ఓడిపోయినప్పటి నుంచి అదే సోషల్ మీడియా ప్రతి విషయాన్ని జనాల్లోకి తీసుకెళ్తూ ఇది రా సోషల్ మీడియాకున్న సత్తా అనే విధంగా జగన్మోహన్ దృష్టి దాకా చేరుకుంది. అందుకే జగన్మోహన్ రెడ్డి గారు మొన్న మీటింగ్ లో మాట్లాడుతూ, మీ చేతిలో ఉన్న ఫోనే మీ గన్, దాన్ని సరిగా వాడితే కూటమి చేస్తున్నటువంటి అకృత్యాలని, అసత్య ప్రచారాలని మీరు తిప్పి కొట్టొచ్చు. సోషల్ మీడియాలో మీ ఫోన్ అన్నది ఈ రోజు యుగంలో మీ దగ్గరున్న గన్ను. ఈ రోజు యుగంలో, ఈ సోషల్ మీడియా యుగంలో మీ దగ్గరున్న ఏకైక వెపన్, ఏకైక గన్ను మీ ఫోను. ఆర్గనైజేషన్ పరంగా మీరు దాంట్లో ఎంపానల్ అయిపోయి ఉండాలి. మీతో పాటు మీరు క్రియేట్ చేసి ఆర్గనైజేషన్ గ్రామస్థాయి దాకా కూడా ఆ ఆర్గనైజేషన్లో పార్టీ కావాలి. ప్రతి ఒక్కరి చేతిలోనూ కూడా మీకు అన్యాయం జరిగితే ఆ అన్యాయం నాకు జరిగింది అని చెప్పి మీరు ఆ మాధ్యమంలో మీరు చెబితే, ఆ మాధ్యమం ద్వారా పార్టీ హైకమాండ్ మా దాకా కూడా తెలియడమే కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న మొత్తం వైఎస్ఆర్సీపీ శ్రేణులందరికీ కూడా ఈ మెసేజ్ వెళ్ళిపోవాలి. ఎవరికి ఎక్కడ ఏ అన్యాయం జరిగినా కూడా మొత్తం పార్టీ తనకు తోడుగా నిలబడే కార్యక్రమం జరగాలి. ఇది విజన్. నా జిల్లా ప్రోగ్రాములు కూడా మళ్ళీ ఉంటాయి. నా ప్రోగ్రాంతో పాటు చివరిలో నా పాదయాత్ర కూడా ఎట్టగో జరుగుతుంది. కాబట్టి ఆ టైం వచ్చినప్పుడు ఇంకా మీతో ఇంకా ఎక్కువ మమేకమయ్యే పరిస్థితి ఉంటుంది. ఇంకా ఎక్కువ మీ జిల్లాలలో మీతో పాటు కలిసి ప్రయాణం చేసే పరిస్థితులు ఉంటాయి. ఆ కలిసి ప్రయాణం చేసే పరిస్థితిలో మిమ్మల్ని ప్రతి ఒక్కరిని పేరున పిలిచే పరిస్థితి కూడా ఖచ్చితంగా ఉంటుందని కూడా చెప్తాను అంటూ మాట్లాడుతుంది. అంటే సవరం అయితే కానీ ఈ వివరం తెలియదు అంటారు కదా, అలా జగన్మోహన్ రెడ్డి గారి పరిస్థితి. అయితే
ఇటువంటి ఫ్యాన్స్ లో ఉన్నటువంటి ఒక వ్యక్తి, హార్డ్ కోర్ ఫ్యాన్ అయినటువంటి నెల్లూరు సుబ్బు అనే ఒక ప్రొఫైల్ ఉంటుంది ఇన్స్టాగ్రామ్, మీరు చూడొచ్చు. ఆ నెల్లూరు సుబ్బు అనే వ్యక్తి వాస్తవాలని చాలా హాస్యాస్పదంగా, చాలా డైరెక్ట్ గా ప్రజలకి అందిస్తూ ఉంటాడు. ఆ ఒక్క విషయంలో నెల్లూరు సుబ్బు జగన్మోహన్ రెడ్డి గారికి హార్డ్ కోర్ ఫ్యాన్ అనేది తెలుస్తూ ఉంది. ఆయనే చెప్తూ ఉంటారు, తన ఫ్రెండ్స్ ఎంతో మంది ఎందుకు జగన్మోహన్ రెడ్డి గారితో ఉంటావు అంటూ ఉంటారు. ఎవడిష్టం వాడిది అని కూడా ఆయన చెప్తూ ఉంటారు. సో ఆ నెల్లూరు సుబ్బుకు సంబంధించినటువంటి ఎపిసోడ్ ఇప్పుడు మీకు నేను పరిచయం చేస్తూ ఉన్నా. మొన్నటి వరకు యోగాంధ్ర అని జరిగింది, అర్థమైంది కదా. యోగాంధ్ర అని జరిగింది. ఆ యోగాంధ్రలో ఎంతో మంది పార్టిసిపేట్ చేయకపోయినా, మీరు చచ్చిపోయి 10 సంవత్సరాలు, 11 సంవత్సరాలు, 20 సంవత్సరాలు అయినా కూడా మీ ఇంటికి యోగా సర్టిఫికేట్ ఆటోమేటిక్ గా వచ్చేస్తుంది. ఎందుకంటే ఏఐతో తయారు చేశారు కాబట్టి ఆ యాప్ ఎవరైతే యోగా చేద్దాం అనుకున్నారో, చేశారో, లేదు ఆ యాప్ యొక్క అడ్వాన్స్డ్ టెక్నాలజీ ద్వారా ఆత్మలతో కూడా యోగా ఆసనాలు వేయించి, అంటే చనిపోయిన వారి ఆత్మలతో కూడా యోగాసనాలు వేయించి వాటికి కూడా సర్టిఫికేట్ పంపించినటువంటి ఘనత ద గ్రేట్ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం, టీడీపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కనిపెట్టినటువంటి కొత్త క్వాంటమ్ ఏఐ టెక్నాలజీ అనమాట. సో ఆ టెక్నాలజీ గురించి తెలియక పాపం రవి అనే వ్యక్తి మాట్లాడుతూ ఉన్నాడు. ఒకసారి వినండి ఆయన. దానికి నెల్లూరు సుబ్బు కూడా ఇచ్చిన కౌంటర్స్ చూడండి. ఓకే, చూడండి. నా పేరు ఎన్ రవికుమార్. మాది కమ్మవారిపల్లి పంచాయతీ సచివాలయం కిందకి వస్తుంది. బల్లిపల్లి మాది. రీసెంట్ గా యోగాంధ్ర లో పార్టిసిపేట్ చేసినట్లు మా అమ్మగారికి సర్టిఫికేట్ వచ్చింది. మా అమ్మ చనిపోయి 11 సంవత్సరాలు అవుతుంది. ఈ గవర్నమెంట్, తెలుగుదేశం గవర్నమెంట్ రికార్డు కోసం చేసినట్లుంది. కానీ రవి లేదు, అమ్మ చనిపోలేదు, అమ్మ చనిపోలేదు, మీరు భ్రమలో ఉన్నారు. అమ్మ బతికే ఉంది, అమ్మ బతుకుంది రవి. మొన్న ఇప్పుడు సర్టిఫికేట్ ఎందుకు ఇస్తారు రవి? పిచ్చి ప్రభుత్వం ఇదేమన్నా, కళ్ళు లేవా ప్రభుత్వానికి? సర్టిఫికేట్ ఇచ్చారంటే అమ్మ మొన్న యోగాకు వచ్చింది, విశాఖపట్నంలో యోగా చేసింది కాబట్టి సర్టిఫికేట్ ఇచ్చారు. ఇప్పుడు నువ్వేం చేయాలంటే, మా అమ్మ చచ్చిపోయిందనే భ్రమలో ఉండవాక ఆ సర్టిఫికేట్ తీసుకెళ్లి, సార్ మొన్న మా అమ్మ యోగాకు వచ్చింది బీచ్ కాడ, మా అమ్మకి సర్టిఫికేట్ కూడా ఇచ్చారు, అమ్మ తప్పిపోయింది సార్, అమ్మని ఎతికి పెట్టండి సార్ అని చెప్పి చంద్రబాబు నాయుడు గారికి, పవన్ కళ్యాణ్ గారికి, లోకేష్ గారికి ఒక లెటర్ ఇవ్వు. చాలా మంది అసలు యోగా చేసి పెద్దోళ్ళందరూ తప్పించుకోపోయారు, ఎటుపోయారో పోయారు వీళ్ళందరూ. కొంతమంది నాన్నలు, కొంతమంది అమ్మలు. మీరందరూ ఆ సర్టిఫికేట్లు వచ్చున్నాయి కదా, సర్టిఫికేట్ ఇచ్చారంటే గవర్నమెంట్ వాళ్ళు యోగా చేసిన వాళ్ళకే ఇస్తారు. అంత గిన్నీస్ బుక్ రికార్డు ఎక్కేటటువంటి యోగా అయితే ఇది నీకు చచ్చిపోయిన వాళ్ళకి ఎందుకు ఇస్తారు రవి? నువ్వు ఇప్పుడు ఏంటంటే ఒకటే మందల, నువ్వు ఆ సర్టిఫికేట్ తీసుకెళ్లి, మా అమ్మ మొన్న ఇక్కడ యోగాకు వచ్చింది సార్, సర్టిఫికేట్ మాత్రం పంపించారు కానీ మా అమ్మని పంపించలేదు, మా అమ్మ ఎక్కడుంది ఎతికి పెట్టండి అని చెప్పి మీరు ఫోన్ అడగండి. ఊరిని చచ్చిపోయింది ఏమో, చచ్చిపోయిన వాళ్ళు బతికి రావచ్చు, రాకూడదా? చచ్చిపోయిన వాళ్ళు ఇప్పుడు చంద్రబాబు నాయుడు మళ్ళీ ముఖ్యమంత్రి అయ్యాడు, అందుకే చచ్చిపోయిన వాళ్ళు అభిమానంతో బతికి వస్తారు. పోండి. మీరు అందరూ ఏంటంటే ఆ సర్టిఫికేట్లు తీసుకొని, మా అమ్మకి సర్టిఫికేట్ ఇచ్చారు యోగా, మా అమ్మ మిస్ అయింది వైజాగ్ లో, మా నాయనకి సర్టిఫికేట్ ఇచ్చారు యోగా, మా నాయన మిస్ అయ్యాడు వైజాగ్ లో అని చెప్పి ప్రభుత్వం దగ్గర అర్జీలు పెట్టండి, మొరపెట్టండి. అమ్మని తీసుకొని వచ్చి ఇస్తారు. ఏదో సర్టిఫికేట్ మనకి దేనికి అమ్మ కావాలి కానీ చెప్పండి, సర్టిఫికేట్ కావాలంటే మీరు తీసుకోండి సార్, అమ్మ కావాలి సార్, మాకు అమ్మని పంపించండి. అడుగుపో రవి. అది వాడా సార్ చంద్రబాబు నాయుడు గారు ఏంది వాళ్ళ అమ్మకి సర్టిఫికేట్ ఇచ్చారు, అమ్మ కనపడటంలా ఏంది సార్ అది? అర్థమైంది కదా. ఎవడైతే ఏందన్నా చచ్చిపోయితే సర్టిఫికేట్ ఇస్తే ఇలాగే చెప్పులతో కొడతారు. నిజంగా చెప్పాలంటే ఎవరైతే గిన్నిస్ బుక్ రికార్డ్ ఇచ్చారో వాళ్ళకి కంప్లైంట్ చేయాలి. అయ్యా దొర ఇది జరిగింది, రానోళ్ళకి వచ్చిన వాళ్ళందరికీ ఇలా చేస్తున్నారు కాబట్టి ఆ రికార్డుని ఒకసారి పునఃపరిశీలించుకోండి, ఎందుకంటే అంత ఈజీ కాదు, జరగలేదు, అదంతా ఫేక్ అని లెటర్ రాయాలి. కొంతమంది ఎవరు రాసినా ఓకే రాయండి, కంపల్సరీగా అవార్డు రివర్స్ వెళ్ళిపోతుంది. మరి మోసం చేయటం అవసరమా బాస్? చెప్పండి, మోసం చేయటం అవసరమా? కాదు కదా. మరి మోసం చేసి అందరికి చచ్చిపోయిన వాళ్ళకి కూడా సర్టిఫికెట్లు ఇస్తే ఇలాగే ఉంటుంది. ఒక అతను ఎవరో లండన్ లో ఉన్నాడంట, ఆయన కూడా సర్టిఫికెట్ వెళ్ళింది. ఒకసారి వింటారు ఆయన కూడా ఒకసారి వినండి. హలో ఫ్రెండ్స్,
రీసెంట్గా మన ఆంధ్రప్రదేశ్లో జరిగిన యోగాంధ్ర కార్యక్రమం గురించి ఈరోజు మీకు ఒక ఆసక్తికరమైన విషయం చెప్తాను. సో చంద్రబాబు నాయుడికి ప్రజాధనాన్ని ఏ విధంగా ఉపయోగించాలో తెలియక 300 కోట్లు పెట్టి వైజాగ్లో యోగాంధ్ర అనే ప్రోగ్రాన్ని నిర్వహించాడు. దేశం మొత్తం చూడాలన్నాడు. దేశం మొత్తం ఏమో కానీ నాకైతే యాక్చువల్గా ఆ యోగాంధ్ర కార్యక్రమం జరిగిన టైంలో నేనైతే యూకేలో ఉన్నాను. సో కానీ నేను పార్టిసిపేట్ చేసినట్టయితే నాకు సర్టిఫికేట్ అయితే ఒకటి వచ్చింది. సో అక్కడ నిజంగా పార్టిసిపేట్ చేసిన వాళ్ళకి సర్టిఫికేట్లు వచ్చినాయో రాలేదో మనకైతే తెలీదు. నేనైతే యోగాంధ్ర కార్యక్రమం జరిగే టైంలో నేనైతే లండన్లో ఉన్నాను. కానీ లండన్లో ఉన్న నేను ఇండియాలో ఉన్న ఆంధ్రప్రదేశ్కి వెళ్ళి నేను పార్టిసిపేట్ చేశాను అని చెప్పి నాకైతే సర్టిఫికేట్ వచ్చింది. సో మరి ఆ 300 కోట్లు వీళ్ళు కాజేసింది ఇట్లాంటి మెసేజ్లు పట్టడానికా, లేకపోతే వాట్సాప్లో ఈ ట్రై ద్వారా మన మొబైల్ నెంబర్లన్నీ తీసుకో అని చెప్పేసి ఈ విధంగా పెడుతున్నారని నాకైతే అర్థమైంది. ఆ 300 కోట్లు ఇందుకోసం ఉపయోగించారు అనుకుంటా. ఆ 300 కోట్ల మంది గాను ఆ రోజు ఎంతమంది పార్టిసిపేట్ చేశారు ఆ యోగాంధ్రలో? ఇప్పుడు కనీసం ఆ 300 కోట్లకి 30 మంది అన్న పార్టిసిపేషన్ కరెక్ట్గా కంటిన్యూగా ఫాలో అవుతున్నారో లేదో మనకైతే తెలీదు. సో చంద్రబాబు నాయుడు ఇటువంటి కార్యక్రమాలని ఆపేసి ఏదన్నా రాష్ట్ర అభివృద్ధికి ఉపయోగపడేలా ఏదన్నా చేస్తే బాగుంటుందని చెప్పేసి మేము కోరుకుంటున్నాము. దీంట్లో ఇంకో ట్విస్ట్ ఏంటంటే మా అన్న బెంగళూరులో ఉన్నాడు. మా అన్న కూడా పార్టిసిపేట్ చేసినట్టు సర్టిఫికేట్ వచ్చింది. మా నాన్న పార్టిసిపేట్ చేసినట్టు సర్టిఫికేట్ వచ్చింది. మేము ఎవరు పార్టిసిపేట్ చేయాలి కానీ సర్టిఫికేట్లు వచ్చినాయి. ఇట్లాంటి తిక్కల ఆలోచనలు మానుకొని ఏదైనా రాష్ట్ర అభివృద్ధికి ఉపయోగపడేలా ఏదైనా చేయాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. విన్నారు కదా, అది పరిస్థితి. సో ఇప్పుడు ఉచ్చగుంతల చేపలు అంటా నేను మనోడిని. ఉచ్చగుంతల చేపలు పట్టుకొని పులుసు పెట్టుకొని అమ్ముకునే రకం మనోడు. అటువంటి వ్యక్తి వల్లభనేని వంశీ పైన ఒక పాట పాడాడు. వల్లభా ఈడ ఎదగిల్లాలంట వచ్చి. అదేం పిచ్చి కోరికో నాకైతే అర్థం కల. నా ఎదగిల్లయ్యా అని అడుగుతూ ఉన్నాడు. క్రాక్ ఆర్పడే క్రాక్ గాడు. అసలు మాటలే కాదు, కంటెంటే కాదు, ఏమీ లేకుండా సొల్లు కబుర్లు చెప్పమంటే ఏదో ఛానల్లో 4 పైసలు ఎత్తున్నారు. టీడీపీ వాళ్ళు 4 చెకోడీలు మొహాన్ని నొక్కుతున్నారనేసి ఈడు ఉచ్చకంపు కొట్టే నోరుతో వచ్చి పిచ్చగా వాగుతూ ఉంటాడు. ఒకసారి వల్లభాకి నెల్లూరు సుబ్బు గారు ఇచ్చినటువంటి కౌంటర్ కూడా, ఆర్పి గారికి ఇచ్చినటువంటి కౌంటర్ కూడా ఒకసారి చూడండి. ఓకేనా? చూడండి. పక్క పోరా నువ్వు నీ కామెడీ వీడియోలా కంటెంట్ ఏడవదు ఏముండదు వచ్చి ఎటబరాయిస్తున్నారు నిన్న టీడీపీ వాళ్ళ పలు తగులుకున్నారు కదా వాళ్ళని పరువు తీయడానికా. వల్లబా గెల్లబా అంటే పో గన్నవరం పో గెలుతాడు. అరే కారేసుకుని గన్నవరం పో గెలుతాడు. గిల్లించుకునే రోజులు కూడా ఉన్నాయి, రాసి పెట్టేస్తున్నారు ఆల్రెడీ గిల్లించుకునే రోజులు. ఏంది అక్కడ డాక్టర్లు ధర్నా చేస్తున్నారు న్యాయం చేయమని చెప్పి. డాక్టర్లు నిరుద్యోగులు అల్లాడుతున్నారు ఉద్యోగం లేక. ఇప్పుడు అధికారంలో లేవనుకున్నావేమో నువ్వు. చంద్రబాబు నాయుడు సీఎం రా, పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎం అయి ఉన్నాడు. ఆ గదులు బయటికి రా నువ్వు. మేము చేసుకోవాలి వీడియోలు, నువ్వు కాదు ఇప్పుడు వీడియోలు చేయాల్సింది. నువ్వు కథన రంగంలో ఉండి కాలు దువ్వాలా. ఆంధ్ర రాష్ట్రంలో ప్రతి నియోజకవర్గం తిరగాలి నువ్వు. వల్లభ మళ్ళీ గెలుతాళ్లే. పనికి మాలిన వీడియోలు, పనికి మాలిన చెత్త పురాణం. అది విషయం. చూసారు కదా ఆ పంచాయతీ ఎట్లా ఉంటది పరిస్థితులు. అంతేకాదు గుంటూరు జిల్లా పొన్నూరు నియోజకవర్గంలో ఉన్నటువంటి మన్నవ అనే ప్రాంతంలో ఒక సర్పంచ్ని, ఒక దళిత సర్పంచ్ని కొట్టి రాడ్డులతో కొట్టిన వీడియో మీరంతా కూడా చూస్తుంటారు. టీ తాగి అలా వెళ్తూ ఉంటే రాడ్డులు తీసుకుని వచ్చి 2 వ్యక్తులు దారుణంగా ఆయన కొట్టారు. కొంచెం బ్లర్ చేస్తా వీడియో, కానీ మీకు చూడగానే అర్థమైపోతుంది. కొట్టుతున్నప్పుడు అతను అక్కడ అంటున్నాడు. వితౌట్ సౌండ్ నేను చాలాసార్లు చూస్తుంటా. ఆ సౌండ్ వింటుంటే ఇక్కడ కలక్కలంటుంది. ఎంత బాధపడుతూ ఉండొచ్చు. తప్పులు తట్టుకోలేక. తప్పు బ్రదర్, తప్పు. ఇప్పుడు మీరు ఏదైతే ఇస్తున్నారో అది 100 రెట్లు తిరిగి వస్తుందని జగన్మోహన్ రెడ్డి చెప్తున్నా కూడా బలుపుతోటి ఒక్కొక్కడు ఇచ్చలవిడిగా ఏదేదో చేస్తున్నాడు. లెక్కలు తేల్చే రోజు వస్తే ఓచ కోతాయి. ఒకసారి దీనిపైన నెల్లూరు సుబ్బు స్పందించిన విధానం నాకు బాగా నచ్చింది. మీరు చూడండి ఒకసారి.
నమస్తే అండి, నేను మీ నెల్లూరు. ఈ దాడి జరిగింది గుంటూరు జిల్లా పొన్నూరు నియోజకవర్గం మన్నవ గ్రామానికి చెందినటువంటి ఒక దళిత సర్పంచ్ మీద జరిగిన దాడి. నేను కులాన్ని మెన్షన్ ఎందుకు చేస్తున్నానంటే పలానా కులానికి చెందినవాడు అనే దానికోసం. ఎక్కడున్నాడండి పవన్ కళ్యాణ్? మిస్టర్ పవన్ కళ్యాణ్ గారు మీరెక్కడున్నారు? లోకేష్ గారు మీరెక్కడున్నారు? చంద్రబాబు నాయుడు గారు మీరు అన్నారు కదా, రౌడీ రాజ్యాన్ని గూండా రాజ్యాన్ని తీసుకోరాను అణిచేస్తాను అని. ఇప్పుడు ఈ ముగ్గురు రాడ్లతో తెగబడి వైఎస్ఆర్సీపీ సర్పంచ్ నే కొట్టింది. అంటే వాళ్ళు టీడీపీ గుండాలు. నేను ఒకటైతే చెప్తున్నాను సార్, ఈ రోజు మీరు రాక్షస పరిపాలన సాగించాలి అనుకుంటే, ఈ విధంగా దాడులు చేసి భయపెట్టాలి అనుకుంటే, అంటే ఒక సర్పంచ్ని, ఒక ఎమ్మెల్యేని, ఒక మంత్రిని, మాజీ ముఖ్యమంత్రిని భయపెడితే జనాలు తిరగబడరు అనే ఉద్దేశం ఏమన్నా మీలో ఉన్నదేమో. ఎందుకని సార్ ఇన్ని జరుగుతున్నా కానీ ఒక ప్రెస్ మీట్ పెట్టట్లేదు, ఖండించడం లేదు మీరు? నిన్న కాక మొన్న సాక్షాత్తు హోమ్ మినిస్టర్ గారి కంచంలో బొద్దింక వచ్చింది. నేను అసలు తినలేదు, నాకు రాలేదు బొద్దింక, ఎవరేమైనా అడుగుతున్నది. శ్రీకాళహస్తిలో చూస్తే జర్రీ. పోనీ అవన్నీ యాదృచ్ఛికం అనుకున్నాం, ఎక్కడైనా ఏదైనా పొరపాటు జరుగుతుంటాయి. ఈ విధంగా నరికి టీఎంగళ దగ్గరికి పోయి కొట్టడం ఏంటంటే ఈ సంస్కృతి? దీన్నే రప్ప రప్ప అంటారు. దీన్ని ఏమంటారు తెలుసా సార్? రప్ప రప్ప అంటారు. నిజంగా చెప్తున్నాను, వైఎస్ఆర్సీపీ ఎంత దాచుకొని కోపాన్ని, ఎంత సంయమనంత ఉందో ఇప్పుడు అర్థమవుతున్నది. ఇవే దాడులు. కింద కామెంట్లు చూడండి, ఆ వీడియో కింద వైఎస్ఆర్సీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత 6 నెలలు మాకు వదిలేయండి సార్ అని అడుగుతున్నారు. అదే మీ హోంమంత్రి కూడా మాట్లాడున్నారు ఇదే మాట. రేపు టీడీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత 6 నెలల్లో లెక్కలు తేల్చేస్తామని, 6 నెలల్లో లెక్కలన్నీ తేల్చేస్తామని చెప్పి మాట్లాడినటువంటి ఒక లేడీకి మీరు హోంమంత్రి పదవి ఇచ్చున్నారు. అంటే మీరు లోపల ఏం చేస్తున్నారు? ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు, పవన్ కళ్యాణ్ గారు 6 నెలల్లో లెక్కలు సరిచేస్తానని చెప్పి మాట్లాడిన వ్యక్తికి, ఆ మహిళకు మీరు హోమ్ మినిస్టర్ ఇస్తే ఈ రోజు 6 నెలలు కాదు, సంవత్సరం తర్వాత కూడా లెక్క సెట్ చేస్తూ ఉన్నారా? ఒక ఆడపిల్ల మీద అఘాయిత్యం జరిగితే ఆ నా కొడుకుల్ని పట్టుకుని ప్రెస్ మీట్ పెట్టిన దాఖలాలు లేవు. ఒక చిన్న పాపను రేప్ చేసిన దాని మీద దాఖలాలు లేవు. ఒక హాస్టల్లో 300 మంది విద్యార్థినులు చదువుతుంటే సీక్రెట్ కెమెరాలు అమర్చున్నారంటే ఆ కేసును తేల్చి అక్కడ పారేశారు. ఈ రోజు కూటమి ప్రభుత్వం చేస్తున్నటువంటి ప్రతి చర్యకు ప్రతిచర్య ఉంటుంది, ఉండాలి. ఈరోజు రెచ్చిపోయి అధికారం చూసుకో, ఎవరికైనా నేను చెప్తున్నాను, ఏ పార్టీ అయినా గుర్తు పెట్టుకోండి. ఈ రోజు టీడీపీ వాళ్ళు వైఎస్ఆర్సీపీని రప్ప రప్ప కొడుతున్నారు. అన్యాయంగా మీరు పెద్ద పెద్ద నాయకులు, లోకేష్ బోటోళ్లు, లోకేష్ ఏమంటాడు తెలుసా? ఎవరి మీద ఎన్ని కేసులు ఎక్కువగా ఉంటే అంత గుర్తింపిస్తాడండి చంద్రబాబు నాయుడు గారు. పబ్లిక్ గా చెప్పున్నాడు. కేసులు ఎక్కువ అంటే ఈ విధంగా కొడితేనా? ఇప్పుడు వాళ్ళిద్దరికి ఏంది గవర్నమెంట్ ఉద్యోగాలు ఇస్తున్నారు వాళ్ళిద్దరికి ఈ విధంగా రాట్లతో కొట్టిన దానికి? మీ వల్ల గాయపడ్డటువంటి ప్రతి వైఎస్ఆర్సీపీ కార్యకర్త కూడా, వైఎస్ఆర్సీపీ కుటుంబం మొత్తం సపోర్ట్ ఉంటుంది. నిజంగా చర్యకు ప్రతి చర్య ఉండి నలుగురిని ఇదే విధంగా రాట్లతో తిరిగి, వైఎస్ఆర్సీపీ వాళ్ళు తిరిగి రాట్లతో వెంటాడి అదే ఊర్లో కదా ఉంటాడు, ఒక్కడిని చేసుకొట్టారు కదా, 100 మంది మూకుమ్మడిగా పోయి ఆ ఇంటి మీద పడాలి. నేను ఈ మాట ఎందుకు అంటున్నానంటే, ఈ మాట మాట్లాడటం తప్పు, కానీ గుంటూరు జిల్లా ఎస్పీ గారు, డిఎస్పీ గారు, డిఐజీ గారు కూడా దీని మీద చర్యలు తీసుకోవాలి. ఇలాంటి ఆగ్రహ ఆవేశాలకు తావు లేకుండా
సరైన శిక్షలు నలుగురికి గనక మీరు వేసినట్టయితే ఉండాలి, పార్టీ అభిమానం ఉండాలి. ఎంతవరకు పార్టీ అభిమానం? ఎంతవరకు రా? మనుషులను చంపుకునేదాకా పార్టీ అభిమానం? ఎవరికైనా చెప్తున్నాను నేను, ఎవరికైనా చెప్తున్నాను. ఎన్ని దాచుకో ఉండాలిరా? కొంతమంది వ్యాపారాలు చేయకూడదు, రాజకీయాలు చేయకూడదు, ప్రతి దగ్గర బెదిరించి తొక్కేస్తుంటారా? నేను వైఎస్ఆర్సీపీకి సపోర్ట్ చేస్తూ మాట్లాడుతూ పాయింట్ వైజ్ గా ఏ కుటుంబం జోలికి పోకుండా, ఏ ఆడవాళ్ల జోలికి పోకుండా నేను పాయింట్ వైజ్ గా కొంచెం సెటైరికల్ గా పోస్టులు పెట్టుంటే నిజంగా ఇప్పుడు చెప్తున్నాను సార్, నేను కేసు పెట్టాలంటే భయం వేసి గమ్ముగైపోయినాను. తెలుసా, నేను కేసులు పెట్టారు కూడా ఇండైరెక్ట్ గా వాడి మీద. సాక్షాత్తు అంబేద్కర్ ని దూషిస్తూ వాడి ఐడిలో పోస్టులు పెట్టున్నాడు. రామకుప్పానికి చెందినటువంటి సుధీర్ బాబు 1432 ఐడి. వైజాగ్ లో, తిరువూరులో కేసులు నమోదైతే నాకొచ్చిన బహుమానాలు వేరే తెలుసా? వాణ్ణి పట్టుకోకపోగా నా బిడ్డలిద్దరిని, ఒరే చూడండి కామెంట్లు ఎప్పటికీ ఉంటాయి కొన్ని వీడియోల్లో, ఒరే నెల్లూరు సుబ్బు చంద్రబాబు నాయుడు తిట్టావంటే నీ ఇద్దరు బిడ్డల్ని రేప్ చేస్తా, నీ పెళ్ళాన్ని రేప్ చేస్తా. వాడి వాయిస్ మెసేజ్లు ఇప్పటికీ నాకున్నాయి. వాడు రోజు మెసేజ్ పెడతాడు, ఏమని తెలుసా? పర్సనల్ గా ఇన్స్టాలోకి వచ్చి నీ కూతురుని ఎప్పుడు పంపిస్తున్నావురా అని. నా దగ్గర ప్రతిదీ ప్రూఫ్ ఉంది. కానీ పోలీసు వాళ్ళ దగ్గర పోతే కేసులు తీసుకోవట్లేదు. తీసుకున్నా కానీ ఏం జరిగిందో కూడా నా మనసులో పెట్టుకో ఉన్నా. నా బిడ్డల్ని, నా పెళ్ళాన్ని ఈదులోకి లాగాడు వాడు తెలుసా? చివరాఖరికి వాడు వాయిస్ మెసేజ్లు నా దగ్గర ఈరోజు సేఫ్ గా ఉన్నాయి. ఏమని తెలుసా? అరే నెల్లూరు సుబ్బు, నీ అమ్మ నాన్నకి కడుపు కోత మిగులుస్తానరా నేను. మా అమ్మ నాన్నకి కడుపు కోత మిగులుస్తాడంటే వాడు. 60 మంది ఫాలోవర్స్ కూడా లేడు, రామకుప్పానికి చెందినోడు, వాడు హోటల్లో పనిచేస్తాడు. సుధీర్ బాబు అంట వాడి పేరు. వాడికి ఫ్యామిలీ లేదా? మేము చంపలేమా? ఈరోజు చెప్తున్న సాక్షాత్తు వాడి మీద కేసులు పెట్టడానికి పోతే తూతు మంత్రంగా రాసుకొని పోలీస్ డిపార్ట్మెంట్ నేను చెప్తున్నా, అక్కడ ఎవరో అనాథ శవం దొరికిందని చెప్పి ఫోన్ చేసి ఒక 10,000 రూపాయలు ఏమంటున్నారు పోలీసు వాళ్ళు. ఈ విషయం మీద గెలక్కండి, ప్రతి ప్రూఫ్ ఉంది నా దగ్గర. చూశారు కదా ఎలా కొట్టుబుద్దేది రాలా, సిగ్గులేని వల్ల. మరి దళితుల మీద ఎక్కువ ప్రేమ ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారు మొన్న వెళ్ళి డప్పు కొట్టి మరి దళితుల్ని దగ్గర చేసుకున్న చంద్రబాబు నాయుడు గారు ఏదో సాధించినట్టుగా దళితుల దగ్గరికి వెళ్ళి డప్పు కొట్టి మేము ఇలాంటి వాళ్ళని పైకి తీసుకొస్తా. ఏది పైకి తీసుకొచ్చేది? ఏంది ఆయన పైకి తీసుకొచ్చేది? ఇలా చంపేస్తుంటే మూసుకొని ఉంటామా? ఆ పవన్ కళ్యాణ్ గారేమో ఆయన కాన్స్టిట్యున్సీలోనే సామాజిక బహిష్కరణ చేస్తే అసలు మాట్లాడా. ఎందుకు పుట్టారు అసలు మీరు? సిగ్గుందా అని బతుకులకి అని ప్రజలు అడుగుతున్నారు సార్. మనం ఏం సమాధానం చెప్తాం చెప్పండి? 40 సంవత్సరాల సీనియర్ మీరు, ఎంతో అనుభవం ఉండి 2 లక్షల పుస్తకాలు చదివిన మేధావి ఆయన, ఇద్దరు కూడా ఇలా ఉంటే అలా సార్ పోస్తున్నారు ప్రజలు. అర్థమైందా? ఎలాగో దళితుల విషయం వచ్చింది కాబట్టి చర్మ కార్మికుడు అంటే ఎస్సీ మాదిగా అనుకుంటారు, వాళ్ళ దగ్గరికి వెళ్ళి చంద్రబాబు నాయుడు గారు డ్రమ్స్ ప్లే చేసి వాళ్ళకి ఏదో ఉద్ధరిస్తున్నట్టుగా ప్రతి ఒక్క డ్రామా ఉంటుంది అక్కడ. షూటింగ్ ప్రొఫెషనల్ షూట్ జరుగుతూ ఉంటుంది. గింబల్స్ అసలు మొత్తం ఎక్విప్మెంట్ తీసుకొని వెళ్తారనమాట. దానికి చంద్రబాబు నాయుడు గారు 10 కార్లు వేసుకెళ్లి వాళ్ళ ప్రోటోకాల్ ప్రకారం మొత్తం రెక్కి నిర్వహించి ఒక వ్యక్తిని సెలెక్ట్ చేసి ఆ వ్యక్తి ఏం మాట్లాడాలో మొత్తం ట్రైనింగ్ ఇచ్చి చంద్రబాబు నాయుడు గారు వెళ్ళి ప్రతి నెల 4,000 రూపాయల పెన్షన్ ఇచ్చొస్తాడు. 4,000 రూపాయల పెన్షన్ ఇవ్వడం కోసం దగ్గర 2 కోట్ల రూపాయలు ఖర్చు. ఆయన ఎక్కడ హైదరాబాద్ లో ఉంటాడా? ఇక్కడ రావాలా, ఊరు సెలెక్ట్ చేసుకోవాలా, దానికి టీం అంతా ఖర్చా, మళ్ళీ ఇన్ని కార్లు అక్కడికి వెళ్ళాలా, షూటింగ్ కాస్టా, మళ్ళీ దాన్ని ప్రచారాల కోసం వాడుకోవటమా, ఇదంతా కలిపి 2 కోట్ల పైనే. సో చంద్రబాబు నాయుడు గారు 2 కోట్లు ఖర్చు పెట్టి దగ్గర 4,000 పెన్షన్ ఇవ్వడానికి వెళ్తాడు. ఒకసారి అసలు చూడండి ఎలా ఉంటుందో వీడియోస్, అద్భుతంగా ఉంటాయి. నెల్లూరు సుబ్బు కూడా తన ఒపీనియన్ ని దీంట్లో షేర్ చేస్తాడు, ఒకసారి చూడండి. నేనేంటంటే పేదవాళ్ళకి న్యాయం జరగాలి. అయ్యో మనం పరిపాలన చాలా బాగా చేస్తున్నారండి. అయ్యారు చాలా అభివృద్ధిలోకి చేస్తున్నారండి. ఈ వైఎస్ఆర్ గారి పార్టీ వచ్చాక అడుగట్టుకుపోయిందండి మొత్తం. ఇబ్బంది పడావా? చాలా ఇబ్బంది పడ్డానండి అయ్యారు. అన్ని కరెక్ట్ చేస్తున్నా. ఇప్పుడు
మీలాంటి పేదవాళ్ళందరినీ మళ్ళా మెరుగైన జీవన ప్రమాణాలు రావాలి, మీ పరిస్థితులు బాగుపడాలి. అది చంద్రబాబు నాయుడు గారు ప్రతి నెల పెన్షన్ కార్యక్రమానికి ఒక ఇంటికి వెళ్లి ఆ ఇంటిని బాగుపరుస్తున్నాడు. అంటే తన 5 సంవత్సరాల పరిపాలనా కాలంలో దాదాపు 60 ఇళ్లను బాగు చేయబోతున్నాడు. మీరేంటి జగనన్న ఇలా కనీసం పేదవాడి పక్కకు కూడా రాలేదు, జనాల దగ్గరికి కూడా రాలేదు. అదేమంటే క్యాంప్ ఆఫీసులోనే, సేమ్ క్యాంప్ ఆఫీసులోనే కూర్చుంటారు. అమ్మఒడి 15,000 బటన్ నొక్కుతారు. 45 ఏళ్ళు నిండిన వాళ్ళకి 18,750 బటన్ నొక్కేస్తారు. చేనేత కార్మికులకు 24,000 బటన్ నొక్కేస్తారు. ఆటో వాళ్ళకి వాహన మిత్ర బటన్ నొక్కి 10,000 వేస్తారు. టైలర్స్ కి బటన్ నొక్కి 10,000 వేసేవాళ్ళు. బార్బర్ షాప్ వాళ్ళకి బటన్ నొక్కి 10,000 వేసేవాళ్ళు. రోడ్ సైడ్ చిరు వ్యాపారాలకు బటన్ నొక్కి 10,000 రూపాయలు వేసేవాళ్ళు. ఉద్దానం సమస్య దాదాపు 1000 కోట్లు అక్కడ తాడేపల్లి ప్యాలెస్ లో కూర్చొని మీరు ఫినిష్ చేశారు ఆ పని. జగనన్న విద్యా దీవెన బటన్ నొక్కుతారు. జగనన్న విద్యా కానుక బటన్ నొక్కుతారు. నాడు నేడు అంటూ బటన్ నొక్కి 15,000 స్కూళ్లు బాగు చేశారు. వాలంటీర్ వ్యవస్థను పెట్టారు. విలేజ్ క్లినిక్లు పెట్టారు. ఏంటన్నా ఇలాగైతే పరిపాలించాల్సింది? పేదవాళ్ళకి న్యాయం జరగాలి. అయ్యో మన పరిపాలన చాలా బాగా చేస్తున్నారండి. అయ్యారు చాలా అభివృద్ధిలోకి చేస్తున్నారండి. వైఎస్ఆర్ గారి పార్టీ వచ్చాక అడిగట్టుకుపోయిందండి మొత్తం. ఇబ్బంది పడే చాలా ఇబ్బంది పట్టిందండి. అయ్యారు కరెక్ట్ చేస్తున్నాయి. ఏమి ఇబ్బంది పడ్డాడో చెప్పడేడు. చాలా ఇబ్బంది పడ్డారు అయ్యారు. మీలాంటి పేదవాళ్ళందరినీ మళ్ళా మెరుగైన జీవన ప్రమాణాలు రావాలి, మీ పరిస్థితులు బాగుపడాలి. అవును, నిజంగానే 40 సంవత్సరాల నుంచి ఈయన పాలిటిక్స్ లోనే ఉన్నారు. ఇంకా పేదవాళ్ళు ఉన్నారు. ఇంకా మెరుగైన జీవన ప్రమాణాలు రావాలి. ఈయన మాత్రం 1,00,000 కోట్లు సంపాదించుకొని పక్కన ఉండాలా. అంతేకాదు అసలు ఆయనకి నాలెడ్జ్ లేని సబ్జెక్టులు. రేవంత్ రెడ్డి ఒకసారి అన్నాడు, చంద్రబాబు నాయుడుకి ఏం తెలుసు ఒక ఆన్ ఆఫ్ బటన్ తప్పించి కంప్యూటర్లో అన్నాడు. అటువంటి వ్యక్తి క్వాంటమ్ కంప్యూటింగ్ గురించి, అట్ ద సేమ్ టైం AI ఆర్టిఫిషియల్ టెక్నాలజీ గురించి మన క్లాసులు ఇస్తూ ఉంటాడు. అంటే ఈయన క్వాంటమ్ కంప్యూటర్ ని, అదేవిధంగా AI టెక్నాలజీని ఇండియాకి, ఏపీకి పరిచయం చేసిన ఆద్యుడిగా ఆయన పొగిడించుకోవాలని అస్సలు ఎంత ప్రయత్నిస్తున్నారంటే అంత ప్రయత్నిస్తున్నారు. రాబోయే రోజుల్లో అంటే చంద్రబాబు నాయుడు గారు అనాలి జనాలంతా. ఎంత కామెడీ అంటే ఇది. AI అంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, అది ఎలా వర్క్ అవుతుంది, దాన్ని ఎలా చేయాలి, దానికి సంబంధించిన అసలు ఎలా ఉంటది కోడింగ్ కానీ కాన్సెప్ట్స్ కానీ ఎలా ఉంటాయి, చాట్‌జిపిటీలు ఏంటి, రగ్గులు ఏంటి, ఇవన్నీ ఏం తెలుసు ఈయనకి? ఏం తెలుసని మాట్లాడతాడు? ఏమి తెలియకుండా ఇలా సొల్లు మాట్లాడతారు చాలా మంది సీనియర్స్. ఈ లెక్కలో నాకు బాగా నచ్చింది ఏంటంటే, నెల్లూరు సుబ్బు గారు చెప్పిన దాంట్లో నెలకి ఒక ఇంటికి వెళ్తాడు, 4,000 ఇస్తాడు. సంవత్సరానికి 12 ఏళ్ళకి వెళ్తాడు, 4,000 ఇస్తాడు. దానికి 12 రోజులు 24 కోట్లు ఖర్చు. ఇలా 5 సంవత్సరాలు చేస్తే 5 సంవత్సరాల్లో 60 ఏళ్ళకి వెళ్తారు. 60 ఏళ్ళకి 40,000 ఇస్తాడు. 24 ఇంటూ 5, 25 వేసుకోండి రఫ్ గా. 25 ఇంటూ 5 ఎంతైంది? 125 కోట్లు ఖర్చు పెడతాడు. ఇచ్చేదేమో 2,50,000 5 సంవత్సరాలకి, 4,000 చొప్పున. బట్ ఈయన ఖర్చు పెట్టేది, ఈయన వెళ్ళటానికి మొత్తం అయ్యేది 125 కోట్లు ఖర్చు పెడతాడు. ఇప్పుడు చెప్పండి, దుర్వినియోగం ఎక్కడ జరుగుతుంది? సంపద సృష్టి ఇదేనా? మనమే సంపద సృష్టి అంటే సంబరపడిపోతాం. అక్కడ ఏం జరిగే సంపద సృష్టి కాదు, అంతా అస్సాం. సో ఇలాగే చూడండి, డ్రమ్లు ఎలా కొడతాడు ఆయన. నెల్లూరు సుబ్బు కామెడీ కూడా చూసేయండి ఒకసారి. డ్రమ్ కొట్టిన తర్వాత ఈయన కూడా డ్రమ్ కొట్టి దానికి సంబంధించిన డబ్బులు ఇస్తా ఉంటాడు. నేను చెప్పిన కాన్సెప్ట్ చూడండి. వీడియో రాని తర్వాత చేపట్టాలి, ముందుగా చేపట్టడం వెనకపోని. ఇలానే శబ్దం వస్తుందా? ఏదైనా ఇదే శబ్దం వస్తుందా? నీకు ఫంక్షన్ ఇచ్చేదానికోసం చూడు 15 కార్లు హెలికాప్టర్లో దిగాను. వెళ్ళేటప్పుడు 15 కార్లు పోతాయి. ఇదో నీకు ఫంక్షను, చూసుకో, పండగ ఎంజాయ్, ఓకేనా? మంచి టైమింగ్ ఉంటుంది అబ్బా సుబ్బుది, అద్భుతంగా చేస్తారు. చంద్రబాబు నాయుడు గారు ఎంతో కాన్ఫిడెంట్ గా ఒక్క విషయం కూడా ఆలోచించకుండా సూపర్ 6 అన్ని ఇచ్చేసి ఎవరన్నా అడిగితే నాలుక అని మందం అని చెప్పడం మధ్యలో స్పేస్ ఇస్తారు.
దాన్ని మనం స్పిల్ చేసుకోవాల్సింది ఎలా అంటే, నాలుక కోచేస్తాం అనబోయి మందం అంటారు అన్నమాట. అంటే నాలుగు మందం అంటే ఏంటి? నాలుగు మందం అంటే లైన్ చేయాలి కదా. మరి అంత ధైర్యంగా, అంత కాన్ఫిడెన్స్ గా అందరికీ అన్ని ఇచ్చేసావని చెప్పే చంద్రబాబు నాయుడు గారు జగన్మోహన్ రెడ్డి టీం వెళ్ళి క్యూఆర్ కోడ్ ఇచ్చి మీకు ఏమొస్తున్నాయి, ఏమి రావట్లేదని అడిగితే అందరికీ అవకాశం ఉంది, కానీ వైఎస్ఆర్సీపీ మాత్రం కాదంటే. వైఎస్ఆర్సీపీ వాళ్ళు మనుషులు కాదా? వాళ్ళకి లేదా వాళ్ళు ఏదో చేస్తాడంట. సార్ ఆ వీడియో చూడండి. సార్, ప్రతి ఇంటికి టీడీపీ మేనిఫెస్టో అనేటువంటి ఒక కార్యక్రమానికి శ్రీకారం చుట్టాము. టీడీపీ గ్రామ నాయకులందరికీ కూడా ఎక్కడికక్కడ నిలదీయండి. మీ అందరికీ కూడా వైసీపీ అండదండలు అందిస్తుంది. నేను ఏమంటానంటే, నిలదీస్తే వైఎస్ఆర్ కాంగ్రెస్ అధికారం స్టార్ట్ చేస్తాం. వే క్లియర్, నో క్వశ్చన్. నీకేం సంబంధం ఇక్కడ? సార్, ఎవరిని తాట తీస్తారు సార్? మీరు ఇచ్చిన హామీలు పూర్తిగా అమలైపోయి ఉంటే ప్రజలు మిమ్మల్ని క్వశ్చన్ చేయరు. నెంబర్ 1 పాయింట్. నెంబర్ 2, మీరు తాట తీస్తాను ప్రశ్నిస్తే నీకేం సంబంధము అని జగన్మోహన్ రెడ్డి గారిని, వైఎస్ఆర్సీపీ కార్యకర్తని, వైఎస్ఆర్సీపీ నాయకుల్ని అంటున్నారా? లేదా ప్రశ్నిస్తే తాట తీస్తాను అని చెప్పి మీకు ఓట్లేసిన వాళ్ళని అంటున్నారా? అంటే ప్రజలందరూ ఓట్లేశారు కదా. ఈరోజు మీరిచ్చిన సూపర్ 6 పూర్తయిపోయినాయి. ఇక ఎవరన్నా సూపర్ 6 గురించి మాట్లాడితే వాళ్ళ నాలిక మందమనేను అని అన్నారు. అంటే మీకు ఎందుకు సార్ భయం? ఇంకా ప్రజల నుంచి ప్రశ్నలే రావు కదా మీకు. జగన్మోహన్ రెడ్డి గారు క్యూఆర్ కోడ్ పంపించినా అసలు మీరు అన్ని హామీలు పూర్తి చేశారు కాబట్టి మీకు ప్రశ్నలు ఎదురవ్వవు కదా. 45 సంవత్సరాల రాజకీయ అనుభవం కలిగినటువంటి మీరు పెద్దవారు ఈ విధంగా జనాల్ని అనడం తప్పు కదా సార్. తాట తీస్తాను అని అంటే ప్రశ్నించకూడదా సార్? గవర్నమెంట్ ని ప్రశ్నించకూడదా? ఈరోజు మీరు తల్లికి వందనం అమలు చేశారు, కానీ సంపద ఎక్కడ సృష్టించారో జనాలకు చెప్పాల్సిన అవసరం ఉంది కదా. ఈ సంవత్సరం మీరు మాట్లాడితే పవర్ పాయింట్ ప్రజెంటేషన్స్ ఇస్తుంటారు కదా సార్. సూటిగా సామాన్య ఓటర్గా నాదొక ప్రశ్న. ఈ సంవత్సర కాలంలో మీరు తెచ్చినటువంటి అప్పు ఎంత? 1,61,000 కోట్ల రూపాయలు అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు చెప్తున్నారు. ఆ అప్పులో ప్రతి రూపాయి దేనికి ఎంత ఖర్చు పెట్టారనేది ఒక పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇస్తే సరిపోతుంది కదా సార్. దీనికి ఒకరు తాట తీయాల్సినంత అవసరం ఏముంది? ఈ సంవత్సర కాలంలో మీరు చేసిన అప్పు ఎంత, సృష్టించిన సంపద ఎంత, ఎన్ని కంపెనీలు వచ్చాయి, ఎంతమందికి ఉద్యోగాలు ఇచ్చారు, ఇవన్నీ చెప్పాలి కదా సార్. మీరే కదా సార్ నిరుద్యోగ భృతి ఇస్తా అన్నారు. ఈరోజు నిరుద్యోగ భృతి గురించి ఒక ప్రెస్ మీట్ లో కూడా మాట్లాడటం లేదు మీరు. పోనీ ఎప్పుడు ఇస్తారు అదైనా చెప్పండి. నెలకు 3,000 రూపాయలు. ఇంతమంది నిరుద్యోగులు ఉన్నారు, వాళ్ళకి ఈ తెలుసుకుందామని చెప్పండి సార్. అంటే ప్రశ్నిస్తే తాట తీస్తారా? కరెక్ట్ కాదేమో అనిపిస్తున్నది సార్. కరెక్ట్ కాదనిపిస్తున్నది ఈ విషయం మాత్రం. అంటే ప్రతిపక్ష పార్టీ గొంతు నొక్కేసి కనీసం ప్రజల పక్షాన కూడా నిలబడనీయకుండా చేస్తున్నారు. ఇది రాజ్యాంగబద్ధము కాదు, రాజ్యాంగ విరుద్ధము. ఉంటాయి అధికారంలోకి వచ్చినప్పుడు మీ కోపాలు, వాళ్ళ కోపాలు, మా కోపాలు అన్నీ ఉంటాయి. కానీ రూలింగ్ లో మాత్రం తేడా రాకూడదు సార్. తేడా వస్తే ఈసారి 3 కాదు కదా 30 మంది కలిసి వచ్చినా ఒకడున్నాడు సార్ ఆంధ్రప్రదేశ్ లో. ప్రతి రాష్ట్రంలో ఉంటాడు ఓటర్. వాడు తిరగబడ్డాడంటే మీలాంటి వాళ్ళ తాట తీస్తారు. జై హింద్, జై జగన్, జై వైఎస్ఆర్. చూసారు కదా, అంత కాన్ఫిడెంట్ గా అన్ని చెప్పినప్పుడు మరి ఎందుకయ్యా అంత భయం? కొద్దిగా ఆలోచించారు బాబు. ఏమీ చేయలేదు కాబట్టి ఉనికిపోతున్నాయి గడ్డగడ్డగడ్డగడ్డగానే. పైగా మెడికల్ విద్యార్థులు, రైతులు, అంగన్వాడీ టీచర్లు, మౌల్ టీచర్లు అందరు రోడ్డు మీదకి ఎక్కారు. బతుకు దుర్భరంగా ఉంది ఆంధ్రప్రదేశ్ లో. చివరికి అమరావతి రైతులు కూడా ఇక మేము పొలాలు ఇవ్వం పోవాయా అంటున్నాడు. అది ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ లో పరిస్థితి. చంద్రబాబు నాయుడు గారి పైన ఉన్నటువంటి నమ్మకం. అయితే ఈ తాట తీయటం అదంతా పక్కన పెట్టేసి పనిలో పడండి సార్. ఇప్పుడైనా దగ్గర 1,70,000 కోట్లు మీరు గ్రోకు, ఏఐ, క్వాంటమ్ కంప్యూటింగ్ ఇట్లన్నిటిని అడగండి.
అవి కూడా సమాధానాలు చెప్పలేని విషయం ఇదొకటే. 1,70,000 కోట్లు అప్పు చేశారు, అవి ఎక్కడ పెట్టారు? ఇప్పుడు దాకా దానికి లాజికే తెలియదు. మొన్నే కదా అమ్మ ఒడి ఇచ్చారు అది ఇది అంటే, అది అమ్మ ఒడి ఇచ్చింది కేవలం మన పైన వేసిన 17,000 కోట్లు అదనపు కరెంటు ఛార్జీల వల్ల వచ్చిన డబ్బులతో. అంతేగాని వీళ్ళు ఆ 1,70,000 కోట్లు ఏం చేశారు అనేది అటు ఏకి క్వాంటమ్ కంప్యూటర్ కూడా అర్థం కావట్లేదంటే, ప్రపంచంలో అత్యంత ఫాస్టెస్ట్ కంప్యూటర్లు కూడా కనిపెట్టలేకపోతున్నాయి అంటే మరి దాని విషయం ఏంటో చంద్రబాబు నాయుడు గారే చెప్పాలి. డబ్బంతా ఎక్కడ పెడుతున్నారు, ఏం చేస్తున్నారు అనేది ఎవరికి అర్థం కావట్లేదు. అయితే ఈ మధ్యకాలంలో అత్యంత కామెడీ విషయం ఏంటంటే, జగన్మోహన్ రెడ్డి గారి కాన్వాయ్ కింద పడి సింగయ్య అనే ఒక వైఎస్ఆర్సిపి హార్డ్ కోర్ ఫ్యాన్ చనిపోయాడు అన్నది వస్తున్నటువంటి వార్తలు. అయితే ఈ వార్తల్లో వాస్తవాలు అవాస్తవాలు పక్కన పెడితే, ఆ వెహికల్లో ప్రయాణించే అందరిపైన కేసు పెడతాం అనేది అత్యంత ఆశ్చర్యకరమైనటువంటి, అత్యంత జుగుప్సాకరమైనటువంటి విషయం అనమాట. ఎందుకంటే ఒక వెహికల్లో ప్రయాణిస్తున్నప్పుడు డ్రైవర్ యాక్సిడెంట్ చేస్తే డ్రైవర్ మీద కేసు పెడతారు, కానీ మహా అయితే ఆ కారు ఓనర్ మీద కేసు పెడతారు. కానీ ప్రయాణించే అందరిపైన కేసు పెట్టాలంటే అది కేవలం కూటమి ప్రభుత్వంలోనే సాధ్యం అన్నమాట. అటువంటి జరిగినప్పుడు దాన్ని సెటైరికల్ గా చేస్తూ నెల్లూరు సుబ్బు కొన్ని వీడియోస్ చేయడం జరిగింది వాళ్ళ అమ్మగారితో కలిసి. ఆ 2 వీడియోలు కూడా వెంటనే ప్లే చేస్తా, ఒకసారి మీరు చూడండి. ఒకటి, ఎప్పుడైతే యాక్సిడెంట్ జరిగిందో ఆ యాక్సిడెంట్ లో అందరిని అరెస్ట్ చేశారన్నప్పుడు బస్సులో వెళ్దామా ట్రైన్ లో వెళ్దామా అనే సందిగ్ధంలో వాళ్ళు కాలినడకన వెళ్దామంటే కాలినడకన కూడా చచ్చిపోతామా అన్న దానిపైన కూడా ఇబ్బంది అయ్యే అవకాశం ఉందనేసి వాళ్ళు మదర్ తో మాట్లాడే ఒక వీడియో చాలా హాస్యాస్పదంగా ఉంటుంది. ఒకసారి చూడండి. రేవయ్యా, ఏం ముసుకేసుకో పడుకున్నావా? ఏందమ్మా బాధపడతా ఉన్నానమ్మా. దేనికయ్యా? ఏముందా, రమణే చచ్చిపోయాడు కదా మన ఊర్లో. 62 మందిని అరెస్ట్ చేసేసారు మా పోలీసు వాళ్ళ. ఏంది 62 మంది కలిసి రమణయ్యని చంపేశారా? 62 మంది రమణయ్యని చంపలా. రమణయ్య బస్సు కింద పడి చచ్చిపోయాడా. బస్సులో 60 మంది ఉన్నారు, 62 మందిని అరెస్ట్ చేశారు. ఇంకిద్దరు ఎవరా? అదే డిపో మేనేజర్ బస్సు ఓనరు. అవునా? రమణయ్య మంచి పని చేశాడయ్యా. ఏందమ్మా బస్సు కింద పడిపోయి చచ్చిపోతే పాప మంచి పని చేసేది ఏంది? అదే రైలు కింద పడి ఉంటే రమణయ్య 3,000 మందిని అరెస్ట్ చేసేవాడు సుబ్బు. 3,000 మంది ఎందుకని? రైల్లో ఉండే వాళ్ళందరిని అరెస్ట్ చేసి ఉండేవాళ్ళని. ఇంకిద్దరు కూడా. ఇంకిద్దరు ఎవరు? ఆయన రైల్వే శాఖ మంత్రి నోటీసీ టికెట్లు అమ్మిన వాళ్ళని. అయితే రేపు మనము తిరునాళ్ళకి పోదాము. 4 కార్లు పెట్టున్నాయి, పోదాం. వద్దయ్యా, ఏమే నాకు భయం, మర్చిపోదాం. ముందు రోజే నడిచిపోదామా? అంటే నడిచిపోతే ప్రమాదాలు జరగవనే. అంతే. పుష్కరాల్లో నడిచి అందరు లోపలికి బాబోయింది ఇది నదిలోకి. 29 మంది చచ్చిపోయారు. ఇప్పుడు చంద్రబాబు నాయుడే ముఖ్యమంత్రి. ఆ కందుకూరులో సభ పెట్టాడు కదా చంద్రబాబు నాయుడు. 7 మంది చచ్చిపోయారు తొక్కిసలాట్లోనే. అలిపిరిలో తొక్కిసలాట్లోనే చచ్చిపోయింది. అప్పుడు ఎవరి మీద కేసులు పెట్టారు? అందుకని నడిచిపోతే కూడా తొక్కిసలాట్లో చచ్చిపోతారు కాబట్టి ఆడికి బాబులు ఈ 4 ఏళ్లు మనం ఇంట్లోనే ఉందామంట. నేను ముసుకేసుకొని క్వశ్చన్లు అడుగుతా ఉంటా, కనపడకుండా క్వశ్చన్లకు సమాధానం చెప్తా ఉండు. జనాల అనుమానాలు తీర్చేద్దాం. చట్టం అట్టుంది. ఇప్పుడు కింద ఎవరు పడ్డారు, ఎంతమంది పడ్డారని కాదు, పైన ఎంతమంది ప్రయాణం చేస్తున్నారో వాళ్ళందరికీ నోటీసులు ఇచ్చి లోపల వేయండి అని చెప్పారు చట్టంలో. ఇంక నుంచి ఎవరన్నా సభ పెడుతున్నా గానీ రాజకీయ నాయకులు పోతుంటే 100 మందే జనాలు ఉండాలా, 9 కార్లు మాత్రమే ఉండాలా. ఇది అందరికంట. చంద్రబాబు నాయుడు సభలకు చూడందుకు ఇప్పుడు జనాలు ఎక్కువ రావట్లా, అందుకే రావట్లా. ఆయన మీద అభిమానం లేక కాదు, పల్చగా వస్తున్నారు జనాలు. ఆయన ఫాలో అవుతున్నాడు ముందండి. చూసారు కదా. ఆ తర్వాత మళ్ళీ దానికి గ్రీజ్ పూసిన వాళ్ళని, మళ్ళీ దానికి సీట్లు కుట్టిన వాళ్ళని, మళ్ళీ దానికి టైర్లు ఎక్కించిన వాళ్ళని, వీళ్ళందరినీ కూడా అరెస్ట్ చేశారంటూ ఫోన్ కాల్ మాట్లాడుతూ వాళ్ళ మదర్తో మాట్లాడే హాస్యాస్పదమైనటువంటి ఆ వీడియో ఒకసారి చూడండి. ఈ టైంలో ఫోనా? హలో చెప్పరా. ఏందిరా, ఇంక 4గురిని అరెస్ట్ చేశారా? ఆయన రమణయ్య చచ్చిపోయిల్లా బస్ కింద పడా, ఇంక 4గురిని అరెస్ట్ చేశారంటే ఎవరురా? మా ప్రతాప్ గారిని అరెస్ట్ చేశారంట. పెట్రోల్ పట్టింది వాడేనంట బస్సుకి. ఇంకా తాతారావునా టైర్లు అమ్మాడంట. తాతారావు బస్సు టైర్లు ఆడే కొన్నారంట. ఆ తాతారావుని అరెస్ట్ చేశారంట. ఇంకా ఒరే
గిరీష్ గాడిని ఏమే వాడిని గిరీష్ని ఎందుకా వాడు గ్రీస్ పూసుంటాడు. గ్రీస్ పూసి అవునమ్మా గ్రీస్ పూసి గిరీష్ని అరెస్ట్ చేశారండి. ఇంకారా షరీఫ్నే ఏమే సీట్లు కుట్టింది ఆయన. అయ్యో సరే మళ్ళీ చేస్తారమ్మ చూడమా. ఇంకా 4గురిని అరెస్ట్ చేశారు రమణయ్య బస్సు కేసులోనా. ఏంది పెట్రోల్ పట్టిన దానికి, సీట్లు కుట్టిన దానికి, గ్రీజు పూసిన దానికి, టైర్లు అమ్మిన దానికి దేనికి దానికి చేస్తున్నారా? పార్ట్కి ఒక్కరిని అరెస్ట్ చేస్తా ఉన్నారమ్మా. అయ్యో ఏందో అసలు నీకు విషయం తెలుసా, ఏందే నేను కొత్తగా బిజినెస్ పెడదాం హైదరాబాద్ టు నెల్లూరు ప్రైవేట్ బస్సు నడపదాం అనుకున్నా. ఇంకేం కొనేది నేనా? భలే పని అయి ఉండేది. పార్ట్కి ఒకరు లోపలేస్తున్నారు. వద్దు బస్సు వ్యాపారం బలేదు కానీ ఎడను గూగుల్ అమ్ముకుంటా. మంచి పని. మా నాయన చూసేశారు కదా, నచ్చిందా? ఒక వ్యక్తి సమాజంలో వాస్తవాలు తీసుకెళ్లాలంటే దానికి అరవాల్సిన అవసరం లేదు, దాని గురించి పెద్ద పెద్ద మాటలు మాట్లాడాల్సిన అవసరం లేదు, దాని గురించి ఏదో ఒక డబ్బులు ఖర్చు పెట్టవలసిన అవసరం లేదు. మన జగన్మోహన్ రెడ్డి గారు చెప్పినట్టు మీ చేతిలో ఉన్నది ఫోన్ కాదు, అది గన్ అనుకుంటే మీరు వేసే ప్రతి ఒక్క బుల్లెట్ ప్రతిపక్షాల గుండెల్లో నిలిచిపోతుందంటే దానికి సోషల్ మీడియా మేమున్నా ముందుకు తీసుకెళ్తాం. ఇప్పుడు నెల్లూరు సుబ్బు గారిని ఎలా మేము ముందుకు తీసుకొచ్చి పరిచయం చేస్తానో అలాగే మహేష్ అనే వ్యక్తి బాబూరు పవర్ రేంజర్ కాన్సెప్ట్ చేస్తూ ఉంటారు, తను కూడా మీకు పరిచయం చేస్తున్నాం. వీళ్ళంతా కూడా మంచి సమాజం కోసం ప్రజలకి ఏదో మంచి చేయాలి, మా వల్ల కొద్దిగా వాస్తవాల్ని ప్రజలకి చేరవేయాలనే సదుద్దేశంతో చేస్తున్న వీడియోస్ అన్నిటిని మేము ముందుకు తీసుకొస్తున్నాం. అలాగే అమ్మ అనంతానంద స్వామి గారు, ఆవిడ కూడా వాస్తవాల్ని ప్రజలకి తెలియచేయాలంటూ ఆ వయసులో కూడా ఇబ్బంది పడుతూ ఉంటారు, కష్టపడుతూ ఉంటారు. తనను కూడా మీకు పరిచయం చేస్తున్నాం. మీరు కొంచెం టైం స్పెండ్ చేయండి మా వీడియోస్ పైన, కంపల్సరీగా మీకు అల్టిమేట్ ఎంటర్టైన్మెంట్ అనేది ఇవ్వబడుతుంది. వాస్తవాలని ప్రజలకు తీసుకెళ్లే విధంగా మంచి మంచి వ్యక్తుల్ని మీకు పరిచయం చేయబోతున్నాం. మీరు మంచిగా ఎంటర్టైన్ అవుతూ వాస్తవాలను తెలుసుకుంటూ ముందుకు వెళ్ళాలని, రాష్ట్ర భవిష్యత్తు ప్రతి పౌరుడి చేతిలో ఉందని, కులమతాలు విద్వేషాలను రెచ్చగొట్టే వాడి చేతిలో కాదని, అబద్ధాలు చెప్పి మోసం చేసే వాడి చేతిలో కాదని, అదే విధంగా కాలర పట్టుకోమని చెప్పి కనిపించకుండా తిరిగే కొంతమంది చేతిలో కాదని, ప్రజాధనాన్ని వెచ్చించి ఒక రోజు హైదరాబాద్ లో బయలుదేరి ఫ్లైట్లు ఎక్కి పేపర్లు ఎక్కి ఇంటికి వచ్చి ఒక 3 గంటల్లోనే హైదరాబాద్ నుంచి మన విజయవాడ వచ్చి విజయవాడలో మీటింగ్ చూసుకొని మళ్ళీ అక్కడి నుంచి మళ్ళీ హైదరాబాద్ వెళ్ళే ప్రజాధనాన్ని స్పెషల్ ఫ్లైట్లు ఖర్చు పెట్టే సో కాల్డ్ సుడో పొలిటీషియన్స్ కాకుండా మంచి నాయకులను ఎన్నుకోవాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. మురళీ సైనింగ్ ఆఫ్. థ్యాంక్ యూ సో మచ్.